చెప్పండి అన్న, ఏంటి ఈ చెరువు మీ ఊరిదే? మా ఊరిదే. మీ ఊరు చెరువే. ఎప్పుడన్నా గత 10 ఏళ్ళలో ఎప్పుడన్నా ఎండిపోయిందా? ఈ సంవత్సరం ఈ ప్రాజెక్ట్ రాకముందు ఎండిపోయేది, ప్రాజెక్ట్ వచ్చినాక ఎక్కడ కూడా ఎండిపోలే. ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఎండిపోయిందా? అదే మరి కేసీఆర్ ఉన్న రోజులు ఎండిపోయేది? ఇది ఎండిపోలే, ఇప్పుడు ఎండిపోయిందా? ఇది నీకేమన్నా భూమి ఉందానే ఊర్లో? ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 7 ఎకరాలు. 7 ఎకరాలు. మంచి పెద్ద రైతువే, నీకు అవగాహన ఉండాలి. ఏం వేస్తావు? పంట ఏం వేస్తావు? పంటలు అంటే ఇంకా అన్ని వేస్తాం. ఊరేస్తాం, పళ్ళు వేస్తాం. ఊరేసినావా? మొక్కజొన్న వేస్తాం, అన్ని వేస్తాం. ఊరేసినాం. అమ్మినావా? అమ్మలే ఇంకా. ఓకే, సరే. ఎంత అంటున్నారు రేటు? ఇక రేటు ఇంకా ఇప్పుడు నాకు అంత రేట్ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్? 22,50 అమ్ముతుంది. గతంలో 22,50 అమ్మిరా? అప్పుడు 25,00 పోయినాయి. సర్లే కానీ రైతు బంధు పడ్డదా నీకు? రైతు బంధు వల్లే గతంలో పడ్డదా? పడ్డది. 6 నెలలకు ఒకసారి ఇట్లా డేట్ ప్రకారంగా పడ్డది. డేట్ ప్రకారం పడ్డదా? మరి ఇప్పుడు ఎందుకు పడతలేదు? ఇంకా పడతలే. రేవంత్ వచ్చిన మీ పాలమూరు ముద్దు బిడ్డ? పాలమూరు ముద్దు బిడ్డ అనేందుకే ముద్దులు పెడుతున్నాడు. ముద్దులు పెడుతుండ అన్ని డొల్లా, అంత డొల్లా. ఇంటనా రేవంత్ రెడ్డి అంత డొల్లా? అంతే, మొత్తం డొల్లనే. మరి ఇప్పుడు ఈ ఎండిపోయినాయి, అటు రైతు బంధు ఇస్తలేడు, మరి ఇటు రైతు రుణమాఫీ చేసిండ? పోనీ లేదు. కేసీఆర్ ఈసారి రుణమాఫీ పెట్టలే. ఈయన 2 లక్షలు పెట్టి నేను 9 తారీఖు నాడే ఇస్తాడు. ఊరికి తెచ్చుకోరు బ్యాంకులోకి అన్నాడు. ఏది లేదు, రుణమాఫీ లేదు, అది లేదు. మరి ఊరికి పోయి తెచ్చుకున్నావు? మరి మేము అప్పటికే తెచ్చుకున్నాం, ఏం తెచ్చుకోలే కానీ బ్యాంకులో తెచ్చి పెట్టిండు ఆయన. ఊరికి పోయి తెచ్చుకోనికి అది కూడా లేదు. మళ్ళీ ఇంకా అది వాస్తవే. సరే, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కోసం మళ్ళీ ఏమంటున్నా అంటే ఆగస్టు 15 ఆగస్టు లోపు మళ్ళీ ఆయన ఇక్కడ ఈ ఏరియాలో మీకు కొంచెం దగ్గర పట్ల మహారాష్ట్ర అయ్యి ఉంటే అర్థం కావాలని 15 ఆగస్టు లోపు అని అంటున్నాడు. మరి ఆ లోపు ఏమన్నా చేస్తారని నమ్మకం ఉందా? 15 ఆగస్టు లోపు నేను ఆ మాట ఇచ్చిన కాబట్టి చేస్తాను చెప్పాలి కానీ నేను రుణమాఫీ చేస్తే హరీష్ రావు, కేసీఆర్ పార్టీని అది చేస్తారంటే అది ఎంతవరకు కరెక్ట్? చేస్తానంటే చెయ్యాలి అంతవరకే. అట్లా చేస్తే దానికి ఏమన్నా ఉంటుంది. ఏంది జోగులాంబ గద్వాల మీద ఒట్టేసి చెప్తున్నా, లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా అంటాడు. ఈ ఒట్లన్నీ మీరు నమ్ముతారా? ఆయన ఒట్లేస్తా అంటాడు. ఈ ఒట్లు మీకు బువ్వ పెడతాయి? నిజం చెప్పు. ఒట్లేసి చెప్తా అంటాడు, మోసం చేసి గెలిచిండు, మందిని తొక్కుతా అంటాడు, పెవులు మెడకేస్తా అంటాడు, ఏమన్నా మాట్లాడతాడు ఆయన. ఆయన ఒక సీఎం మాటలు కావాలి. ఈ పాలమూరు ముద్దు బిడ్డ ఇట్లా మాట్లాడడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ జిల్లా బిడ్డ అవమానంగా ఉంది. చాలా అవమానంగా ఉందా? అట్లే మరి తులం బంగారం వచ్చిందా? బంగారు అక్కడ అది కళ్యాణ లక్ష్మే లేదు. తులం బంగారు పోయినా ఇంకా ఇస్తున్న కళ్యాణ లక్ష్మే లేదు. కేసీఆర్ ఇచ్చేది లేదా? మరి ఇంకెక్కడ ఉంది? ఇస్తలేడు. అది కూడా ఇస్తున్నా లేదు. రైతు బంధు ఇస్తలేడు, కొనసాగిస్తలేడు, తులం బంగారం ఇస్తలేడు. పోనీ గ్యాస్ వచ్చిందా? ఏదా గ్యాస్ ఓపెన్ చేసినామని ఎక్కడ చేసారు అక్కడ. మాకు ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్ లా ఎమ్మెల్సీ కోడ్ పడ్డదని మాకు లేదన్నాడు. గ్యాస్ లేదు, కరెంటు ఫ్రీ లేదు, ఏది లేదు ఇప్పటికైతే. కరెంటు కూడా ఫ్రీ లేదా? లేదు. పోనీ మీకు ఈ కుంటలల్లా ప్రాజెక్ట్ నింపలే, ఆయన నీళ్ళు ఇవ్వలేదు. పోనీ 24 గంటల కరెంట్ అని ఇస్తాడా? 24 గంటల కరెంట్ అంటే కొంతవరకు నిన్నమన్న అయితే 3-4 గంటలు కట్ చేసారు. ఈ వారంలో నిరీంగా ఎక్కువ 5-6 గంటలు 7-8 గంటలు కట్ అవుతుంది. గతంలో గిట్లా పోయినా కరెంట్? గతంలో కరెంట్ ఒకటి జోయలేదు. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే పోతుండే తప్ప కరెంట్ పోయి జోయ లేకుండే. కరెంట్ పోయేది. ఆ ప్రాబ్లం ఉంటే ఎవరేం చేయలేంలే, ప్రాబ్లం రెక్టిఫై చేయాలి కాబట్టి అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంత చాలా ఇబ్బంది ఉన్నది. అయితే కరెంట్ ఇప్పుడు నాకే బాధ అనిపిస్తుంది. మీ ఇప్పుడు ఈ కుంట కింద ఎన్ని ఎకరాలు ఉంటుంది? దాదాపుగా ఎన్ని ఎకరాలు పారుతుంది ఈ కుంట నిండితే? ఈ కుంట నిండితే బాగానే 20-30 ఎకరాలు పారుతుంది. మంచిగానే పారుతుంది. ఇప్పుడు ఆ పొలాలన్నీ పెట్టకుండా అయిపోయినాయి, ఇక ఎండిపోయినాయి. ఇంకా అంత బర్రెలు మేస్తున్నాయి. బర్రెలు మేస్తున్నాయి. బర్రెల మీద కూడా గడ్డి లేదు. అది కూడా లేదా? లేదు. నీళ్ళు ఉంటేనే ఇట్లా వాటర్ పోతే పచ్చగా ఉండు, అట్లా ఇట్లా లేదు. మరి ఆ రోజు కేసీఆర్ ఏమంటాడు అంటే నేను పాలమూరు వలసలు ఆపినా అంటాడు. నిజంగా ఆపిండు ఆయన వలసలు? మీరు దేశం పోకుండా పాలమూరు వలసలు ఆపిన కేసీఆర్ పాలమూరు వలసలు ఆగినాయి. పాలమూరుకే వేరే రాష్ట్రాలలో వలస వచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి వస్తే పాలమూరులో పోయే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం కాదే, ఇంక ఇందిరమ్మ రాజ్యం ఇంకా అంతే. ఇంకా దేవులాడుకుంటూ పోవాల్సిందే. ఇంకా అంతేనా?